ఏం పేరన్నా? రాములు సార్ మరి ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయం చేస్తున్నాం. ఎవరు? ఇక్కడ పోలేపల్లి. పోలేపల్లినా? పొలం పోతుందంటగా? మేము గత 30 సంవత్సరాల నుంచి మేము రైతులుగా చేస్తున్నాము. మా అమ్మ నాన్న చనిపోయినారు, మా పెద్దనాన్న కూడా చనిపోయినారు. వాళ్ళ వారసులము మేమే. అప్పుడు ఇందిరమ్మ మాకు అప్పుడు ఇండ్లు ఇట్లా పథకం ఇచ్చిండ్రు మాకు. అయితే అప్పటి నుంచి మేము కూడా మేము రైతులుగా ఇప్పటి వరకు మేము కాసులే ఉన్నాం, చేసుకుంటున్నాము. మాకు పాస్బుక్ కూడా రాలేదు. మాది ఇక్కడ 2 4 ఇంకా 6 7 ఎకరాలు ఉంటుంది మాది మొత్తం కలిసి. ఎంత పోతుంది మరి? ఇది ఇప్పుడు 6 ఎకరాలు వెళ్ళిపోతుందండి. 6 ఎకరాలు పోతుంది. ఇంకా 4 ఎకరాలు 2 ఎకరాలు మిగులుతుంది. మరి ఏమనుకుంటారు? మరి ఏం చెప్తా ఉన్నారు అధికారులు వాళ్ళు మీకు? అధికారులు అంటే భూమి మేము ఫార్మసీ కంపెనీ వేస్తాము అది అని చెప్తున్నారండి. మీరేమనుకుంటారు? మేమంటే ఇక అందరితో పాటు మేము కూడా రైతులమే, అందరితో పాటు మేము కూడా సహకరిస్తామని మేము కూడా సహకరిస్తాం. మరి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా ఇంకా మీకు? డిమాండ్ అంటే మేము రైతులమండి. ఎందుకంటే పట్నం అక్కడిక్కడ పోయి మేము కూలినాలు చేసుకొని బతుకుతాం. మేము ఆడపిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళకు కూడా మేచిరి పని ఇట్లా కూలినాలు చేసుకొని వాళ్ళు కూడా మేము బతికిస్తున్నాము, పెళ్లిళ్ళు చేసుకున్నాము. అయినా మేము పేదరికం అండి మాది, ఇట్లా ఇక్కడ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల నుంచి మేము అక్కడక్కడ వెళ్ళిపోయినాము. ఇక్కడ వచ్చి మేము కాసులో ఉండి మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. మాది రాళ్ళ పొలం మొత్తము, ఇలా బోరు లేనిది పరిస్థితి మాది. అయినా వాన వస్తేనే మాకు పంట పండుతుంది, అంత మాత్రంలో మేము చేసుకోలేమండి. ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నారు మరి? నిన్న అధికారులు వస్తే కొడుతురు రైతులు, నిజంగా కొడుతురా? మీ రైతులే కొడుతురా లేదంటే వాళ్ళన్నా ఏపీస్ రవి? లేదు, రైతులు ఎవరు కొడతలేరండి. రైతులు ఎవరు కొడతలేరు అంటే సిద్ధంగా ఉన్నారా అయ్యానికైతే? మేమైతే మాకు అయితే సిద్ధంగా ఉన్నాం. మేమైతే సిద్ధంగా ఉన్నారు. ఇంకేమైనా కోరుకుంటురా మరి ప్రభుత్వం ఇట్లా? అంటే ఇంకా కొద్దిగా నష్టపరిహారం కొద్దిగా ఎక్కువ ఇవ్వగలరని మా డిమాండ్ అండి. నష్టపరిహారం ఎక్కువ ఇవ్వగలరని మా యొక్క డిమాండ్. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే అంటారటగా, ఎంత ఇస్తే గిట్టుబాటు అవుతుంది మరి మీకు? అంటే అందరితో పాటు మాకు అందరితో న్యాయం మీద మా కూడా సహకరిస్తే మేము కూడా అందరితో పాటు మేము కూడా తీసుకుంటారు. ఇక మిగతా అంత అయితే ఓకే, సాపే ఉందంటారు. సాపే ఉంది. సరే బాపు, సరేనే.